బ్యూటీని డిఫైన్ చేయాలంటే ఏం డిఫైన్ చేస్తారు? వాట్ ఈస్ బ్యూటీ టు యూ? గ్లామర్ ఆర్ బ్యూటీ? వాట్ ఈస్ బ్యూటీ టు మీ? బీయింగ్ గుడ్ ఇన్సైడ్ అండ్ అవుట్. బీయింగ్ గుడ్ అండ్ అందరికీ హెల్ప్ చేస్తే నాకు తెలిసి అదే బ్యూటీ. యా, ఇఫ్ అ గుడ్ పర్సన్, ఇఫ్ గుడ్ సోలే కావాలి నాకు. అది చాలా బాగున్నారా, లైక్ బ్యూటిఫుల్గా ఉన్నారా అంటే అవుటర్ అపియరెన్స్ ఏమీ లేదు, ఇన్నర్ హార్ట్ అండ్ సోలే బ్యూటీ డెఫినేషన్. యా. ఓకే, మీరు? బ్యూటీ నటించకుండా బయట కెమెరా ఉంది కాదు, బయట నటించకుండా లోపల ఏది ఉంటే మన మొహం మీద కూడా అదే ఉంటే అదే బ్యూటీ. నటిస్తే మన బ్యూటీ పోతుంది అంతే. బీయింగ్ జెన్యూన్నెస్. ఓకే, మీకు డ్రీమ్ క్వాలిటీ ఏదైనా ఉందా? లైక్ ఫ్యూచర్ హస్బెండ్, బాయ్ ఫ్రెండ్ ఇలా ఉండాలి అలా ఉండాలి? నా డ్రీమే హస్బెండ్ వద్దు ఇప్పుడు, హస్బెండే వద్దు అంటే నా డ్రీమ్ సడన్ గా వచ్చింది కదా, ఇదే నిజం. సీరియస్ గా నాకు అంత ఐడియావే లేదు. నా గోల్ ఉంది, నాకు అది ఒక్కొక్కరికి ఒక లైఫ్ లో నా ఒక అచీవ్మెంట్ ఉంది, ఒక గోల్ ఉంది, చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని. సో ఇదే నాకు ఈ రోజులో లైక్ ఇన్ దిస్ స్టేజ్ నాకు అదే ఇష్టం అండ్ దట్స్ ద గోల్. మీరు చెప్పారు, కన్విన్సింగ్గా ఉంది, బాయ్ ఫ్రెండ్ లేదు కాబట్టి. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా మళ్ళీ మీరు మంచి డెసిషన్ ఏంటి? అంటే తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాదు, తను ఏముంది, హస్బెండ్ వద్దంది, అది మంచి డెసిషన్ అన్న. నేను మంచి పార్ట్నర్ కాదేమో తనకి. ఎవరికి? తనకి, ఐ మీన్ ఇప్పుడు గౌతమి తనకి నేను మంచి పార్ట్నర్ కాదేమో, ఎవరికి తెలుసు. ఏదైనా అండర్స్టాండింగ్ ఉండటం ఎన్ని పక్కన పెడితే, ఏదైనా ఇంకో మనిషి వచ్చాక మన ఇష్టాలు కూడా వాళ్ళ మీద పడతాయి, వాళ్ళ ఇష్టాలు మన మీద పడతాయి. సరే, అది ఇష్టం ఉంటే అది వేరే విషయం, క్షమించేస్తాం ఇష్టం ఉంటే. ఏదైనా వాళ్ళ జీవితం, ఎవరి జీవితం వాళ్ళు బతుకుతూ ఉంటే బాగుంటుంది. Yeah, and sometimes they'll end up just sacrificing each other in any point in lifetime. Yes. So that's a kind of commitment and అది ఒక స్టేజ్. అది ఇప్పుడు నా అమ్మ నాన్న ఉన్నారు, అది అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లైన్ ఉంది, బట్ దే ఆర్ మేనేజింగ్ బికాస్ ఆఫ్ కిడ్స్ అండ్ ఆల్. బట్ నాకు అది ఒక వేరే లెవెల్, ఒక స్టేజ్. అన్ని పేషెన్స్ అండ్ అన్నిథింగ్ నా దగ్గర లేదు. సో నాకు కొంచెం ఇప్పుడే కదా 21, నాకు 22. సో ఇప్పుడు ఏమీ లేదు. యా, రెండు మనుషులు కలవటం అంటే ఈ మనిషి ప్రపంచం, ఈ మనిషి ప్రపంచం రెండూ కలవాలి. ఇప్పుడు అలా ఉంది, అలా లేకుండా ఉంటే ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఏదో కోతి పని చేశాడు, నాకు వాడి మీద ఇష్టంతో నేను క్షమించేస్తా. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ హర్ట్ చేసి ఉంటే నా వల్లే వీడు ఆ అమ్మాయి లైఫ్లోకి వచ్చాడు, పాపం తను నా వల్ల నేనే బాధ పెట్టినట్టు, అందుకు అలా అన్నాను అంతే. మీరు లైక్ ఇప్పటి వరకు మీ జర్నీలో హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ బ్యాడ్ పీరియడ్ డ్యూరింగ్, అంటే ఏదైనా కెరీర్లో అవని, ఇన్ పర్సనల్ లైఫ్, హ్యావ్ యూ గాన్ త్రూ సమ్ బ్యాడ్ డేస్? I've gone through many bad days. Yeah, many. I mean, from starting career start అయినప్పటి నుంచి ఈవెన్ ఐ కెన్ సే ఇప్పుడు లేదు, లైక్ కొంచెం మొన్న ఇనీషియల్గా ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. అన్నీ ఉంటుంది కదా అందరి లైఫ్లో. యాక్చువల్లీ వీఆర్ యాక్టర్స్, బట్ నార్మల్ మనిషే కదా. సో అన్ని ప్రాబ్లమ్స్ అందరికీ ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ మనకు కూడా ఉంటుంది కదా. యాక్టర్స్ స్పెషల్ లైఫ్ ఏమో లేదు, అన్నీ సేమ్ రొటీన్. లైక్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ వీల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. సో చాలా స్పెషల్ ఏమీ లేదు, ఆల్ ఆర్ సేమ్ కదా. సో అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అది వచ్చింది, బట్ ఉంటుంది, పీరియడ్స్ ఉంటుంది. ఏదైనా ఒకటి చెప్తే వద్దు, చెప్పచ్చు. వద్దు. అంటే రిలేటెడ్ టు వాట్? రిలేటెడ్ టు మై కెరియర్ ఐ ఫేస్డ్, ఈవెన్ మై ఫస్ట్ ఫిలిం ఐ ఫేస్డ్. తమిళ్లో నేను చేసిన ఫిలిం వచ్చింది, అది చాలా కాంట్రవర్సీ ఒక సీన్లా అయింది. ఆ కాంట్రవర్సీ ఏంటంటే, ఆ సీన్ ఇంకా అసలు అంత పెద్ద సీన్ ఏమీ లేదు, చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ సీన్ ఎలా కొరియోగ్రాఫ్ చేస్తున్నాని. అందరూ ఇప్పుడు నా బ్రిగిడా అని టైప్ చేస్తే ఐ టెల్ దట్ న్యూడ్ లాగా చేసిన అమ్మాయి, న్యూడ్ సీన్ చేసిన అమ్మాయిని వచ్చింది. అది అందరికీ తెలియట్లేదు అది ఏం సీన్ అని, బికాజ్ ఆ ఫిలింలో పువ్వులు అమ్మాయి లాగా చేస్తున్నాను నేను. టెంపుల్లో ఉందిన, తెలుగు టెంపుల్లో ఉందిన తెలుగు అమ్మాయి పువ్వులు
విక్ర అమ్మాయి Flowers. ఫ్లవర్ సెల్లింగ్ గర్ల్ లాగా పూలు అమ్ముకునే అమ్మాయి. పువ్వులు అమ్ముకునే అమ్మాయి లాగా యాక్ట్ చేస్తున్నాను. అది సంథింగ్ లైక్ గాడెస్ ఇస్ మై క్యారెక్టర్. ఓకే. వాళ్ళకి ఒక సిచ్యువేషన్ లో మూవీలో ఒక క్యారెక్టర్ ఒక సీన్ వచ్చింది ఏంటంట, నా హస్బెండ్ he can't return the money what he gets from the villain. So the villain what he do, he'll kidnap me and make me sit in a as nude in that scene lo. Not asal nude na, nude scene kaadu. If somebody is killing in one film, I'm not died completely in that film. Okay va telusu kada. So I'm not killing, they're not killing, they're not hurting me. Adi anta acting e kada movie kosam. సో అందరూ ఒక బోర్డు ఒకటి ఉంది, నా ఫేస్ అండ్ నా లెగ్స్ మాత్రమే ఉంటుంది అందులో బిహైండ్ చీట్ షాట్. అది అందరికీ తెలియట్లేదు అది ఏంటి కొరియోగ్రఫీ అని. అందరూ ఆలోచించినది ఏంటంట నేను నిజంగా అక్కడ న్యూడ్గా ఉండాలి అని. అందరూ తప్ప ఎత్తుకుంటే పాపం చాలా కాంట్రవర్సీ అయింది. అది చాలా హర్ట్ఫుల్ గా ఉంది ఇప్పుడు వరకు. నాకు చెప్తే నాకే కలర్స్ టీయర్స్ వస్తున్నాయి. అంటే ఎట్లా హ్యాండిల్ చేస్తాం మరి ఆ సిచ్యువేషన్? చాలా కష్టం. ఇక్కడ కూడా చాలా న్యూస్ వచ్చింది లైక్ తమిళ్లో సింగిల్ షాట్ లో తెలుగు. నేను లైక్ ఇంటర్వ్యూ కోసం అని కొంచెం చూస్తున్నప్పుడు ఐ హావ్ సీన్ ద థంబ్నెయిల్స్ సంథింగ్ లైక్ దట్. ఆల్ మై పర్ఫార్మెన్స్ అందరూ లైక్ ఏ రహమాన్ సార్ చెప్తారు చాలా బాగా యాక్ట్ చేశారని, కమల్ సార్ చెప్తున్నారు 20 ఏళ్ల ఫిలిం చూసి. కానీ అది పాజిటివ్ సైడ్. ఇంకా ఒక పర్ఫార్మెన్స్కి నాకు చాలా పేరు వచ్చింది. ఆస్కార్స్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది ఇప్పుడు 20 ఏళ్ళ ఫిలిం. RRR, కాంతారా, 20 నిడల్ అండ్ ఆల్ ద 11 ఫిలిమ్స్ ఇక్కడ తమిళ నుంచి లైక్ తమిళనాడు నుంచి అదే ఫిలింకి. ఓకే. సో ఎవరో చూడాక ఒక ఫిలింని ట్రోల్ చేసి ఒక పర్సన్ ట్రోల్ చేసిన లైఫ్ ఏంటి కదా. సో చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చాను నేను. సో అందుకోసం అది తప్ప ఎత్తుకొని అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. అది చాలా కష్టం ఒక పర్సన్కి అది క్రాస్ చేసి మూవ్ ఆన్ చేసి వచ్చడానికి. ఒక 1.5 months అయింది నాకు. ఒకే సేఫ్లో కూర్చుకుంటూ ఆల్వేస్ ఐల్ బీ క్రయింగ్ అని ఎందుకు ఇలా అయింది నాకు అని చాలా కష్టపడి ఏడీ లాగా వర్క్ చేసి. ఫ్యామిలీలో లైక్ ఫ్రెండ్స్ కానివ్వండి, నియర్ అండ్ డియర్ వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నా అడగడం జరిగిందా? అంటే ఐ డిడ్ంట్ పిక్ మై కాల్స్ ఆ పీరియడ్లో. కాల్స్ పిక్ చేయలేదు, ఎవరి దగ్గర అడగలేదు, లైక్ ఏం జరిగింది చూడలేదు. ట్విట్టర్ అన్నీ ఓపెన్ చేస్తే నాకు న్యూడ్గా చేసిన బ్రిగిడా, అంత సీన్లో చేసిన బ్రిగిడా అని వచ్చింది. అది వాళ్ళ యూట్యూబర్స్ కొంచెం వాళ్ళ వ్యూస్ కోసం అక్కడ థంబ్నెయిల్ పెట్టారు, కానీ ఒక పర్సన్ లైఫ్ థింక్ చేయలేదు.